గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్స్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము. సారు మేము కలిసి లోపలికి వచ్చాము. 10-15 minutes టైం ఇచ్చాము. తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ గురించి ట్రై చేశాము. మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల. అది సార్ మేమందరం బయట పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు. ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అంతే సార్. సార్ సార్ ఒక్క డౌట్ సార్. ఇందులో నాగార్జున సార్, ఈటీవీ ఇక్కడ సార్, మీకు రైట్లో సార్, రైట్ ఇక్కడ రైట్లో సార్. సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్. మీరు ఎస్ఎస్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మళ్ళీ పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేశారనే విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా సార్? అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని.
మేము వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు.